భృంగి ఎంత వశపడతాడంటే సేవకుల్ని కూడా అంత ప్రేమిస్తాడట శంకరుడు. అది యజమాని అంటే. చండీశ్వరుడు నిజానికి శివ కుటుంబంలో సభ్యుడు కాడు, మనందరిలా పుట్టిన నరుడు. కానీ ఆయన ప్రేమ చూసి ఏ స్థానం ఇచ్చాడంటే, తను తినగా మిగిలినది తన కడుపున పుట్టిన బిడ్డలు కానీ కట్టుకున్న ఇల్లాలు కానీ తినడానికి వీల్లేదు, చండీశ్వరుడు తినాలని నియమం పెట్టాడు. అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో శ్లోకం చేస్తూ నివృత్యై చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖై అంటారు. అది చండీశ్వరుడికి వెళ్తుంది. శివాలయంలో ప్రసాదం శివాలయంలో వదిలిపెట్టేయాలి, ఇంటికి పట్టుకెళ్ళకూడదు, అవన్నీ పిచ్చి మాటలు. చండీశ్వరుడికి చిటిక వేసి చూపించాలి, ఆయనకి చెవుడండి అవన్నీ కావు. ఆయన ధ్యానమునందు ఉంటాడు, శివధ్యానంలో. చిటికల చెండి అని చిటిక వేస్తే కళ్ళు విప్పుతాడు. ఏ అంటాడు, స్వామి శివప్రసాదం పట్టుకెడుతున్నాను, ఆ పట్టుకెళ్ళు అంటాడు. చిండే అంటాడు, స్వామి శివప్రసాదం పట్టుకెడుతున్నాను, ఆ పట్టుకెళ్ళు అంటాడు. చండీశ్వరుడికి చెందుతుంది కాబట్టి ఆయనకి చూపించి తీసుకెళ్ళాలి. అందుకే లోపలికి వెళ్ళి ఆయన్ని చూసి బయటకు వస్తున్నప్పుడు చండీశ్వరుడు ఉంటాడు ప్రదక్షిణంలో. నివృత్యై చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖై. బిడ్డలకి కూడా ఇవాళ అధికారం చండీశ్వరుడికి ఇచ్చాడు. ఒక యజమాని అంటే తన మీద ప్రేమ ఉన్న వాళ్ళని గుర్తించి వాళ్ళ గురించి పరోక్షంలోనైనా అలా చెప్పి మెచ్చుకోవాలి. అంతేగాని ఎప్పుడు నే గొప్పవాడిని కాదు, అంత గొప్పవాళ్ళు వాళ్ళు నన్ను అనుగమిస్తూ అని చెప్పాలి. అది యజమానికి ఉండవలసిన లక్షణం. అది శివుడు చూపిస్తాడు ఇంటి యజమానిగా ఎలా ఉండాలో. కాబట్టి ఆ భృంగి బయలుదేరి వస్తాట. ఆయన 3 కాళ్లతో ఉంటాడు. చిత్రం ఏంటంటే ఆ భృంగి అంటే ఎంత ఇష్టమో తెలుసా? ఆ భృంగి కోసం మెడతాడు పార్వతీదేవితో కలిసి. కాంచీపురంలో భృంగి మంటపం అని ఏకాంబరేశ్వర దేవాలయానికి బాగా బయటికి ఉంటుంది, కామకోటి మఠం వైపు. పర్వదినాల్లో పల్లకీలో అమ్మవారితో కలిసి సుగంధ కుంతలాంబతో కలిసి ఆ భృంగి మంటపానికి వస్తాడు. వచ్చి భృంగికి దర్శనం ఇచ్చి లోపలికి వెడతాడు. విద్యాశంకర దేవాలయంలో శృంగేరిలో గోడ మీద ఉంటాడు భృంగి చెక్కబడి. 3 కాళ్లతో ఉంటాడు భృంగీశ్వరుడు ఒక్కడే. అటువంటి భృంగి వచ్చి ప్రథమోత్తముండు, ప్రథమ గణాల్లో ఉత్తముడు, భయపడకురా నీకేం బెంగలేదని బొటనవేలుతో విభూతి పెడతాట. ఎవరికి? కాశీపట్టణంలో ప్రాణోత్క్రమణం అవుతున్న వాడికి. మళ్ళీ వెనక్కి వచ్చి గుర్తు తెచ్చుకుంటూ ఉండండి. ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు పావాగ్రమణ తీర్చు భసిత రేఖ ప్రత్యక్షమై వచ్చి భాగీరథి గంగ మృదులహస్తము సాచి మేను నివురు. చల్లటి తల్లి ఆ గంగకి అధిష్టాన దేవత గంగమ్మ ఉందే, ఆవిడ రూపంతో తెల్లటి బట్ట కట్టుకుని నడిచి వస్తుంది గంగమ్మ. గంగమ్మ అనుగ్రహిస్తుంది. గంగకి అధిష్టాన దేవత ఉంది, ప్రతి నదికి ఉంది. తెలిస్తే తెలిసినట్టు ఉండాలి, తెలియకపోతే తెలియనట్టు ఉండాలి. అంతేగాని నదులకు ఉంటారా? నదులు పుణ్యజలాలా? నదుల్లో స్నానం చేస్తే పుణ్యం వస్తుందా? అదో మెట్ట వేదాంతం. మరి అలాంటప్పుడు నదుల గురించి పురాణాలు అన్నింటిలో అంత గొప్పగా ఎందుకు మాట్లాడారు? శంకరాచార్యులు వారు నర్మదాష్టకం ఎందుకు చేశారు? గంగాష్టకం ఎందుకు చేశారు? నదులు గొప్పవి కాబట్టే కదా. గంగకి అధిష్టాన దేవత ఉంది, ఆవిడ ప్రీతి పొందుతూ ఉంటుంది. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు గంగానదిలో స్నానం చేయడానికి వెళ్ళారు. గంగమ్మ అడిగింది, శాస్త్రి స్నానానికి వచ్చావు ఏమి ఇస్తావని అడిగింది. ఆయన ఉంగరం తీసి వేయిపోయారు. అది నీకు అనుష్ఠానానికి కావాలి, ఆచమనం చేయడానికి, రేపు మీ ఆవిడ్ని అడిగి పట్రా అంది. ఆవిడ్ని అడిగి తీసుకెళ్ళి ఆయన గంగమ్మకి ఇచ్చారు. గంగమ్మ పలుకుతుంది, ఎందరికో పలికింది. అంతవరకు ఎందుకు? గురు శుశ్రూష చేశారు ముత్తుస్వామి దీక్షితారు వారు. గురువుగారి శరీరం వదిలిపెట్టేసే ముందు ప్రతిరోజు గురువుగారు స్నానం చేశాక శిష్యుడు స్నానం చేసేవాడు. ఆ రోజున దీక్షితారు వారిని పిలిచి, ఇవాళ నువ్వు ముందెళ్ళు, స్నానం చేసే ముందు గంగకి నమస్కరించి మునిగి చేతులతో తడువు, ఏది గంగమ్మిస్తే తెచ్చుకో అన్నారు. ఆయన గంగమ్మకి నమస్కారం చేసి గురువుగారి ఆజ్ఞ అని గంగమ్మలో చేతులు పెట్టి తడివారు. వీణ దొరికింది. అందుకే మిగిలిన వీణలన్నింటికి యాళి పౌరాణిక మృగం కిందకు ఉంటుంది, ఒక్క దీక్షితారు వారికి వీణకి మాత్రం పైకి ఉంటుంది. అది గంగామాత ప్రసాదం. దీక్షితారు వారు ఆ వీణ వాయించేవారు. గంగమ్మ ఎందరినో అనుగ్రహించింది. ఒకప్పుడు భాగవతాన్నంతటినీ పరీక్షిత్ గంగా తీరంలో ప్రాయోపవేశం చేసి విన్నాడు. వా ఏమి పద్యరచన చేశారో పోతన గారు. అమ్మా అని పిలిచిన నరు కొమ్మా అని ముక్తి కడకు ముత్తువట, లిమ్మా నీ రూపముతో రమ్మా నాకెదురంగ గంగ రమ్యతరంగా అంటే. అమ్మా అని పిలిస్తే చాలటావు, పోరా అని మోక్షానికి పంపించేస్తాడు. భగవద్గీత కించిదీత గంగా జలలవ కడికాపీత సకృతపీన మురారి సమర్చ క్రియతే తస్య యమేనంద చర్చ అంటారు. అటువంటి గంగమ్మ. ఆ గంగమ్మ వచ్చి చల్లటి చేత్తో ఒళ్ళు నివురుతుంది.
దక్షిణ శృతి మీదుగా ధాత్రి త్రిళ్ళి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ. మామూలుగా నిద్రపోయిన వాడు మళ్ళీ లేస్తాడు రేపు పొద్దున్న. ఇది పెద్ద నిద్ర. నిద్రపోయే ముందు మాగన్నని కళ్ళిలా ఇలా పడిపోతాయి, మెల్లిగా నిద్ర